ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏమండి, ఏడవద్దండి, నా మాట వినండి. నేనేం పాపం చేశాను సంధ్య? చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో నేర్చుకున్న విద్య, ఈ మగ్గాన్ని దైవంలా పూజించాను. పడుగు పేకని 2 కళ్ళలా మార్చుకున్నాను. ఇప్పుడు చెయ్యలేక, మగ్గం పని చెయ్యలేక జీవశ్చవంలా మారిపోయాను. ఇంటి భారం మొయ్యాల్సిన వాణ్ణి బాధగా ఒక మూలన కూర్చుంటున్నాను. ఈ చేతిని దూరం చేసే బదులు నా ప్రాణం తీసినా బాగుండేది. ఇంత బాధ ఉండేది కాదేమో. ఎందుకండి అలా మాట్లాడతారు? మీకేమైనా జరిగితే మేం తట్టుకోగలమా? మీకే సాయం చేయకుండా భారంగా నేను బ్రతకలేకపోతున్నాను. నువ్వెప్పటికీ మాకు భారం కాదు శ్రీకరం. ఎన్ని రోజులు నువ్వు మా కోసం కష్టపడ్డావు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందనుకుంటున్నావు. ఎలా చూసుకున్నా కష్టాన్ని మీకు వరంగా అందించాను. చేనేత కార్మికుడికి చేయలేకపోవడం అంటే శరీరం ఉన్నా ఊపిరి లేనట్టే. నేను మీకు ఊపిరినవుతానండి. ఈ వృత్తిని నేను కొనసాగిస్తాను. ఆ సేట్ వచ్చినప్పుడే నేను మీకు ఈ మాట చెప్పాను. మీరేమో నా మాట మీద నమ్మకం లేక ఒంటరిగా ఇలా వచ్చి బాధపడుతున్నారు. నేను బాధపడేది నీ మీద నమ్మకం లేక కాదు సంధ్య. నా చేతగానితనాన్ని, ఆ దేవుడు రాసిన రాతని చూసి. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, చెయ్యి లేకపోయినంత మాత్రాన నాకు విద్య నేర్పడం అసాధ్యం కాదు. మీరు నేర్పించండి, నేను శ్రద్ధగా పట్టుదలతో నేర్చుకుంటాను. ఇక నుండి మన బ్రతుకు బండిని మగ్గం సాయంతో నేను నడిపిస్తాను. మీరు ఇప్పుడే నేర్పించడం మొదలు పెట్టండి. రా సంధ్య. జాగ్రత్త. ఇలా వచ్చి కూర్చో. చూసావా అమ్మా, వదిన మగ్గం నేర్చుకుంటుంది. వదిన పట్టుదల, అన్నయ్య చెప్పే విధానం అన్నీ చూస్తూ ఉంటే తక్కువ రోజుల్లోనే వదినికి మగ్గం వచ్చేస్తుంది. ఇక మనకి ఏ టెన్షను ఉండదమ్మా. ఎన్ని రోజులు కొడుకు కష్టం మీద బ్రతికాం. ఇక నుండి కోడలి కష్టం మీద బ్రతకాలి. నలుగురు సుఖంగా ఉండాలంటే ఎవరో ఒకరు కష్టపడాలి కదమ్మా. నీకు నాకు అన్నయ్యకి అవకాశం లేదు కాబట్టి వదిన ఆ ఛాన్స్ తీసుకుంది. నా చదువు పూర్తయి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక వదినికి ఈ కష్టాన్ని దూరం చేస్తాను.
ఏమండి, భోజనం రెడీ, త్వరగా రండి, చల్లారిపోతుంది. ఎందుకు అరుస్తున్నావు వింధ్య? నేను వచ్చేశాను. వచ్చేసారా? మిమ్మల్ని చూడలేదండి. అందుకే మరి మన పెద్దవాళ్ళు నోరు తెరిచే ముందు కళ్ళు తెరిచి చూడాలి అన్నారు. సరేనండి, ఈసారి మిమ్మల్ని చూసే మాట్లాడతాను. మంచిది. కూర్చోండి. రా సంధ్య. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదండి, మీ ఫ్రెండ్షిప్కి నేను డిస్టర్బెన్స్ తప్ప మీరెప్పుడూ కాదు. అయ్యో, అలా అంటారేంటండి? మీ మంచితనం, మా స్నేహాన్ని అర్థం చేసుకునే గుణం వల్లే ఇప్పటికీ మేం సంతోషంగా ఉన్నాం. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. సంధ్య మగ్గం పని నేర్చుకుంటుంది. ఓ అవునా, గ్రేట్. బట్టల షాప్ అతను ఇంటికొచ్చి మరీ ఆర్డర్ ఇచ్చి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాడు. మగ్గం పనిని దైవంగా భావిస్తున్న శ్రీకర్ గారు సంధ్య నేర్చుకోవడం మొదలు పెట్టగానే ఆ బాధని మొత్తం మర్చిపోయి భార్యకి గురువుగా మారారు. చాలా సంతోషంగా ఉంది సంధ్య గారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి చేతులు ఊపేస్తున్నారు? సరే కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. వింధ్య, ఇంత గొప్ప శుభవార్త విన్న తర్వాత నేను కాదు, మీరిద్దరు కూర్చోండి. ఈరోజు నేను వడ్డిస్తాను. ఇట్స్ ఎ ట్రీట్ ఫ్రమ్ మై సైడ్. ట్రీటు పార్టీ అంటూ ఇంట్లో వడ్డించడం కాదు, బయటికి తీసుకుని వెళ్ళాలి. నేను ఆల్వేస్ రెడీ. మీ ఫ్రెండ్ గారు అంటే చాలు. వద్దులే వింధ్య. నువ్విలా అంటావని నాకే కాదు, ఆయనకు కూడా తెలుసు. అందుకే ఇంట్లో టిఫిన్ని పార్టీలో వడ్డిస్తాను అంటున్నారు. సరే, స్టార్ట్ చేయండి. షూర్ మేడం. వావ్, ఫస్ట్ టైం నువ్వు వడ్డించడం చూస్తున్నాను బావా. గ్రేట్ బావా. మనసుకి నచ్చిన వాళ్ళకి మర్యాద చేయడంలో నిజమైన ఆనందం ఉంటుంది. మనసుకు నచ్చిన వాళ్ళ? అందుకేనా ఎప్పుడూ లేనిది ఇంత కేర్ తీసుకుంటున్నావు? ఏంటో నీ స్పెషల్ ఇంట్రెస్ట్? ఇది ఇంట్రెస్ట్ కాదు, గౌరవం. ఆడది అంటే అబల కాదు, సబల అన్న డైలాగ్ సినిమాల్లోనే వింటాం. కానీ దానికి నిజమైన ఎగ్జాంపుల్ సంధ్య గారు. కష్టాన్ని ఇష్టాన్ని లెక్క చేయకుండా కేవలం కుటుంబం బాగు కోసం ఆలోచించడం సంధ్య గారి గొప్పతనం. ఆస్తిలో అంతస్తులో మనం ఎక్కువ కావచ్చు, కానీ మన నుండి ఏం ఆశించకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్న సంధ్య గారు మనకన్నా ధనవంతులు. అలాంటి గొప్ప మనిషిని నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా గౌరవిస్తారు. అలాంటి పెద్ద పెద్ద పదాలు పద్ధతులు మౌనికకి చెప్పకండి. పాపం ఆమెకు అర్థం కాదు. అలా చూస్తూ దిష్టి పెట్టకు మౌనిక. కావాలంటే నువ్వు వచ్చి కూర్చో, నీకు కూడా ఫుడ్ సర్వ్ చేస్తాను. ఎందుకులే బావా మీ మధ్యలోకి నేనొచ్చి డిస్టర్బ్ చేయడం. తెలుసో తెలియకో నిజాలు భలే ఒప్పుకుంటాం మౌనిక. అదే మా మౌనిక స్పెషల్ టాలెంట్. నా మీద సెటైర్లు వేస్తూ నన్ను ఏడిపిస్తూ మీరు నవ్వుకుంటారా? ఈ మౌనిక గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీ నవ్వులు ఎంతకాలం ఉంటాయో, ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు.